గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితౌ గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం. ఒక తల్లి వస్తుంది. ఇక్కడ ఒక గొప్ప విషయం తెలుస్తుంది మనకి. శ్యామకు ఉన్న చనువు తెలుస్తుంది మనకి. ఆ తల్లి వచ్చి శ్యామతో మొరబెట్టుకుంటుంది. ఏ విధంగా అయినా సరే సాయిబాబా యొక్క ఆశీర్వచనం చేత ఒక్క బిడ్డ పుడితే చాలు, నా జీవితం ధన్యం అవుతుంది. అంటే బిడ్డలు లేని వాళ్ళకి తెలుస్తుండే బాధ. ఆ తల్లి అప్పుడు చెప్తాడు శ్యామ, నీవు ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి ఆ ద్వారకామాయి కింద ఆ ప్రాంగణంలో కూర్చో, నేను సమయం చూసి పిలుస్తా, అప్పుడు నువ్వు సాయిబాబా దగ్గరికి రా, వారి ఆశీర్వచనం పొందేట్టుగా నేను చేస్తా అని శ్యామ చెప్తాడు. పాపం అట్లాగే ఆ కొబ్బరికాయ పెట్టుకొని కూర్చొని ఎప్పుడు పిలుస్తాడు ఇప్పుడు అది వాళ్ళు భోజనం చేస్తారు. భోజనం అయిపోతుంది. సాయిబాబా చేతులు కడుక్కున్న తర్వాత చేతులు తుడుస్తుంటాడు శ్యామ. బాబా శ్యామ బుగ్గ గెలుతారు. గారాబా పోతాడు శ్యామ. మాకు ఇట్లా బుగ్గ గెలే దేవుడు అక్కర్లేదు, మాకు మిఠాయిలు పెట్టి దేవుడు కావాలి. ఏం శ్యామ? ఆ సందర్భంలో చెప్తానండి, బాబా ఒక్కొక్క మాటలో ఎంత ఆంతర్యం దాగి ఉంటుంది చూడండి. అప్పుడు అంటారు బాబా అంటున్నారు, శ్యామ నీకు నాకు మధ్య 72 జన్మలు కలిసినాయి. 72 జన్మల్లో ఎప్పుడు ఇట్లా చేయలేదు, ఒక్కసారి చేస్తే ఎందుకో అంతగా కోప్పడుతున్నావు, అంతగా ఎగిరెగిరి పడుతున్నావు అన్నారు. అంటే అది మనకి మాటే కావచ్చు. ఇంకొక అద్భుతమైన సంగతి తెలుస్తూ ఉంది మనకి. 72 జన్మల నుంచి శ్యామ బాబాతో ఉన్నా కూడా ఆ మోక్షాన్ని ముక్తిని పొందలేకపోయాడు. ఎందువలన? సంస్కారం అడ్డుపడుతుంది. ఇదే బాబా చెప్పింది కూడా. 99.9% అంతా తిరగదిప్పే వస్తున్నారు, కేవలం కోరికల కోసమే వస్తున్నారు. నీకు అర్హత లేకుండా అడగకుండా ఇవ్వటం అసాధ్యం. ఎందుకని? ఇవ్వటం అసాధ్యం కాదు, సాయిబాబా ఇచ్చేస్తారు. అర్హత లేదు కాబట్టి నీవు దాన్ని ఎట్లా ఉపయోగించాలో తెలియదు. నాకు కారు నడపడం రాకుండా, ఇంకా బాగా చెప్పాలంటే ఫ్లైట్ నడపడం రాకుండా ఎవడో ఫ్లైట్ ఇస్తే ఏం చేస్తారనే తుప్పు పట్టిపోవాల్సిందే. ఆఫ్టర్ ఆల్ ఫ్లైటే అలా అవుతుంటే నిన్ను ఉద్ధరించగలిగినటువంటి జ్ఞానం కనుక నీకు ఇచ్చినట్లయితే దాన్ని అర్థం చేసుకోక అపార్థం చేసుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. లేదా అది నిష్ప్రయోజనం అయిపోతుంది. నిష్ప్రయోజనమైన అర్థం లేదు ఇవ్వటంలో. అది వేరొక విధంగా వాడినా అది మరింత ప్రమాదం అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరగదు. అలాగే ఎంతమంది వచ్చినా కూడా సాయిబాబా ఎవరికి కూడా ఆ పూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి, దానికి సామర్థ్యం అర్హత ఉన్నటువంటి భక్తులు ఎవరు కూడా రాలేదు అని సాయిబాబా సచ్చరిత్రులని చెప్పారు. ఇంకా పైగా అద్భుతమైన విషయాలు చెప్పారు సాయిబాబా. ప్రతివాడు వచ్చి బాబా నువ్వు చాలా గొప్పవాడివి, సాయినాథ్ మహారాజ్కి జై అని ఆకాశం బద్దలేలా అరుస్తున్నారు. కానీ నేను చెప్పింది విని చచ్చే వెధ ఒక్కళ్ళు లేడని చెప్పారు సాయిబాబా. అంటే మనం పూజా పునస్కారాలు, ఈ పల్లకీ సేవలు, భజనలు, పారాయణలు ఇవి మంచిదే. కానీ వీటన్నిటికన్నా ప్రధానమైంది బాబా చెప్పింది వినగలగటం అనేది మనకి తెలుస్తూ ఉంది. అదెంత కర్మకాండ కదా, అదెంత సంతోషం కోసం మనం చేస్తూ ఉన్నాం, మంచిదే. కానీ ఇది చేసినప్పుడే దాని ప్రయోజనం. ఇది వినకుండా చేసామనుకోండి ప్రయోజనం శూన్యం. ఎందుకని? అది చేస్తున్నాం, కొట్లాడుతున్నాం, బాధపడుతున్నాం. ఇంకా పైగా మనం ఒక బ్యాడ్జీ పెట్టుకుంటాం, బాబా భక్తుడు అని. అది మనం పెట్టుకున్న బ్యాడ్జీనే తప్ప అది వాస్తవంగా ప్రభవించదు, అది ప్రకాశించదు. చంద్రుడిలాగా చల్లదనాన్ని, ప్రకాశాన్ని, ఆనందాన్ని ఇవ్వదు. అది ఊరికే నిర్జీవమైన ఒక బ్యాడ్జీ తప్ప దానికి ఏం విలువ ఉంటుందండి. మరొక కార్యక్రమంలో
మళ్ళీ కలుసుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.